సార్ నమస్తే సార్. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు బాలయ్య బాబు గారు యంగ్ హీరోతో సమానంగా సంవత్సరానికి ఒక సినిమా ఖచ్చితంగా చేస్తున్నారు. సో నిన్న అఖండ 2 సినిమా నుంచి టీజర్ వచ్చింది. సో అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ పక్కా వస్తున్నాయి. సో మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు బాలయ్య బాబు 65 ఇయర్స్లోకి వెళ్తుండు. బాలయ్య బాబు ఏంటంటే తన సినిమాలో ఏంటంటే యంగ్ జనరేషన్, ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఉన్న మన హీరోస్ అయితే ఎవరైతే ఉన్న ప్రభాస్, మన జూనియర్ ఎన్టీఆర్, అల్లు వాళ్ళతో ధీటుగా ఆయన డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ వీళ్ళతో సమానంగా ఉంటాయి. ఆయన ఏదేమైనా సరే ఆయన సినిమాలు మాత్రము చాలా బాగుంటాయి. డైలాగ్స్ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఆయన సినిమాలు లైక్ చేస్తారు. సో నేను కూడా బాలయ్య బాబు సినిమాలు చూస్తా. మన లాస్ట్ టైం ఇది వచ్చిందిగా మనది డాకు మహారాజ్, సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా. దాంట్లో మంచి డైలాగ్స్ ఉన్నాయి. చాలా ఒక సబ్జెక్ట్, మంచి వాల్యుబుల్ సబ్జెక్ట్ అది. ఈ సినిమా కూడా అఖండ 2 కూడా బాగుంటుంది. ఒక మెసేజ్ ఉంటుంది దాంట్లో, తప్పకుండా ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది. పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి, డ్యాన్స్ కూడా ఉంటుంది. ఏదేమైనా సరే ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది నా నమ్మకం. అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25కి వస్తుంది. సో అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా కూడా ఉంటుందని కూడా ఒక న్యూస్ వస్తుంది అనమాట. సో 2 సినిమాలు రిలీజ్ అవుతాయా, లేకపోతే ఏదైనా ఒక సినిమా కోసం ఇంకో సినిమా పోస్ట్పోన్ చేసే అవకాశం? అట్లేం లేదు, తప్పకుండా ఒక సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. లేదు ఇక మాకు తప్పకుండా ఇదే రోజు బాగుంది, కొన్ని ఉంటాయి కదా ఆ పేర్ల మీద, సో అంటే తప్పదు. ఇక మాకు కూడా అదే రోజు 2 ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే ఏమంటావు, ఇప్పుడు నా కోడల పెళ్ళి నా పెళ్ళి ఒకే రోజు అయింది. ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు ఆమె ముహూర్తం బాగుంది, నా ముహూర్తం బాగుంది, ఇద్దరం చేస్తున్నాం. ఇప్పుడు 21 ఇయర్స్ అయింది చెప్తున్నా. వాళ్ళ సంవత్సరం బాగుంది, నా సంవత్సరం, అట్లా ఈ 2 సినిమాలు కూడా ఒకే రిలీజ్ అయినా ఈ 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. చూసావు ఇవన్నీ మొత్తం సప ఆ చూడం ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉండమంట, ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం గిర్రా తిరుగుతుంది, రాజకీయ కానీ మొత్తం సబ్ దేర్ ఈస్ నో గ్రావిటీ, దెర్ ఈస్ నో ఫిజిక్స్, దేర్ ఈస్ నో కెమిస్ట్రీ. బాలయ్య బాబు ఇస్ ఎవ్రీథింగ్. మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోని చేస్తే అదేదో ట్రోల్ చేసాడు. ఇప్పటికి బాలయ్య బాబు ఏం చేసినా చెల్లుతుంది అనమాట. సింహం అలా వస్తుంది అనమాట, అట్లా. ఇప్పుడు అఖండ 1 ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టిందో మనకు తెలుసు. అవును. మరి అఖండ 2 ఇక్కడ ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే రోజు ఓజీ కూడా వస్తుందని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. రెండింటి మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? క్లాష్ ఏముండదు, ఆ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా హిట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ అభిమాని చెప్తాను, ఆ సినిమా అవుతుంది, ఈ సినిమా అవుతుంది. ఆ సైడ్ పవన్ కళ్యాణ్ గారు అభిమాని, ఇటు సైడ్ మాసులో అయితే ఎన్బికే గారు అభిమాని. చూస్తాను మొత్తం రప మా అన్నది అయితే కొల్లగొట్టినదిరో ఎదురు చూస్తాను రా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక సినిమా అనేది లేదనమాట ఆయనకి. నేను ఎంతగానో ఎదురు చూస్తాను, సినిమా టికెట్ దొరకట్లేదు, ఏంటి సంగతి ఎదురు చూస్తా ఉన్నా. అలాగే అఖండ కూడా చూస్తుంటే మాస్ ఎవడు కోరుకోడు చెప్పు. సింహం చూసారు అసలు, అది గడ్డం పెంచి మొత్తం ఇదంతా వస్తుంది, ఇట్లా వస్తా అంటే ఇట్లా రప. నాకైతే అసలు ఏదో ఇంకోటి ఎవడో ట్రోల్ చేస్తున్నారు ఇంతగా చూసినా నేను. దయచేసి ఆ ట్రోల్ చేసేటోడు ఎవడైనా సరే డిలీట్ చేస్తే బాగుంటుంది, అర్థమైందా? చూద్దాంగా కడియం దీన్ని తీసి ఫస్ట్ కెమెరా గుద్దా, మళ్ళీ వాడుకుదా గుద్దితే అట్లే. వాడు కూడా ట్రోల్ చేసినాడు, దెర్ ఈజ్ నో ఫిజిక్స్, దెర్ ఈజ్ నో కెమిస్ట్రీ ఏమన్నమాట. బాలయ్య బాబు ఏం చేసినా చెల్లుతుంది చూడండి. అది అసలు ఏం బాగాలేదన్న. ఆయనకు ఉన్న బట్టకు ఇప్పుడు ఆ జుట్టుకు సంబంధం లేదు, ఆ హెయిర్ స్టైల్ ఏంది అసలు ఆయనకు అసలు సూటబులే కాలేదు. ఆల్రెడీ అఖండ అది ఫస్ట్ది అది అటర్ ఫ్లాప్ అయింది, ఇది కూడా అటర్ ఫ్లాప్ అయింది అన్న. ఏంటి అసలు ఏం కూడా అర్థం కాకుండానే ఉంది. ఆయన ఇట్లా త్రిశూలం ఇలా దింపితే ఒక్కొక్క తలకాయ అలా లేచిపోతుంది. అసలు ఏంటి అది త్రిశూల చక్రం అనుకుంటుండా, గిరగిర మెడ చుట్టూ దింపుకుంటుండు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు, మీరు ఒక్కరే ఈ విధంగా చెప్తున్నారు, ఎందుకు కారణం ఏంటి అసలు? ఎవరి దృష్టి అందరి దృష్టి ఒకలా ఉండదు, ఒక్కొక్కరిది ఒక దృష్టి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఏదైనా అంటే బాలయ్య బాబుకు జై అనడంలో ఫ్యాన్స్ అందరు కానీ ప్రజలు కూడా ఇప్పుడు అలవాటు అయిపోయారు. జై బాలయ్య అదొక టోన్ అనేది అందరికీ అలవాటు అయిపోయింది. సో అందరూ అలానే అంటారు అనుకోనేం కాదు, కొంతమంది అంటే పాజిటివ్ని కూడా పాజిటివ్లో చెప్తారు. గెటప్ సెట్ కాలేదంటారా, లేకపోతే ఇట్లా అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదండి. అసలు ఏమన్నా కొంచెం పాసిబిలిటీ ఉన్నదా? అసలు ఇట్లా మెడల్ కట్ అవుతాయి, ఇట్లా ఇంతది ఏమన్నా త్రిశూలమా, ఇట్లా ఏమన్నా చక్రంలా భూచక్రంలా గిరగిర దింపేస్తుండు. అది ఏమనుకుంటుండు అసలు, ఏంటిది అసలు నాకైతే ఏం అర్థమే కాలే. అది ఓవరాల్గా అయితే బాగాలేదంటారు.
సినిమా మీద బాగలేదని కాదు, ఆయనకు ఉన్న వయసుకు ఆయన వేసుకున్న గెటప్కు అసలు సంబంధమే లేదు. ఓకే. అంటే ఒకప్పుడు చూసుకుంటే చిరంజీవి బాలకృష్ణకు ఒక కాంపిటేటర్గా ఉండేవాళ్ళు. చిరంజీవి ఒక స్థాయి పైన ఉండేవాడు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత ఉందో బాలకృష్ణ శాఖం మొదలైందండి. మరి ఎంత చూసుకున్నా సరే బాలకృష్ణ కలెక్షన్ అనేది ఒక రేంజ్లో ఉంటే అక్కడ నుంచి పెంచుకుంటా పోయాడు అంతా. అక్కడ ముందు వరకు బాలకృష్ణ చిత్రాలు అంటే పేరుకే స్టార్ హీరో, కానీ టోటల్ కూడా నాగార్జునతో కూడా కాంపిటేటర్గా ఉండేవాడు కాదు బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే. కానీ ఒక అఖండ నుంచి అయితే బాలకృష్ణ శాఖం మొదలైంది. సింహ డైలాగ్ ఒక డైలాగ్ ఉంటుంది, 10 పెంచుకుంటూ పోతున్నాడు. అట్లానే కలెక్షన్స్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు. బిగ్గెస్ట్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు అనిపిస్తుంది. అవునవునండి, అదే ఇంకా తిరిగిద్ది. ఇంకో 2 నెలలు ఇంకా సోషల్ మీడియా మొత్తం అదే తిరిగిద్దండి. అంటే ఈ డికేడ్ మొత్తంలో చూసుకుంటే అది బిగ్గెస్ట్ మాస్ షాట్. మన మాస్ ప్రేక్షకుల్ని, డివోషనల్ ప్రేక్షకులను రెండు కలిపి ఆ షాట్ ఇంతవరకు ఎవరికి ఆలోచన రాలేదు. బోయపాటి గారికి వచ్చింది. త్రిశూలం తీసుకున్నట్టు అది తిరుగుతూ ఉంటాం, రక్తం తిరుగుతూ ఉంటాం, నడవటం, ఇది చూసుకుంటే ఫ్యాన్స్కి నిజంగా ఆ బీజిఎం కానీ, తమను కొట్టిన బీజిఎంతో పాటు ఆ షాట్ కానీ, బాలకృష్ణ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే బిగ్గెస్ట్ మాస్ షాట్. అది ఆ మాస్ ఆడియన్స్ని బాగా అలరిస్తుంది అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న. మొత్తం అఖండ 2 చూశాను నేను కూడా, బాగుంది. ఇప్పుడు డైరెక్ట్ పట్టుకోవడానికి ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ మెడ చెట్టు తిప్పేస్తున్నాడు మొత్తం. పట్టుకొని మెడ చెట్టు తిప్పేస్తాడు మొత్తం. ఆ హెయిర్ కూడా బాగా సెట్ అయింది, అది చాలా బాగుంది. అఖండ 2 మంచి హిట్ కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను. ఇప్పుడు అది చాలా మంది కూడా మెయిన్ అదే ఆ పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. ఇట్లా త్రిశూలం చెప్పగానే అది అన్ని తలకాయలు లేచిపోవడం అనేది. సో ఆ పర్టికులర్గా ఒక్క సీన్ మీకు ఎట్లా అనిపించింది? పర్టికులర్ ఏంటంటారంటే అక్కడ ఆయన మనిషి కాదు కదా, ఒక దేవుని అవతారం. అక్కడ అలా దుష్టులను శిక్షించడానికి వచ్చిన ఆయన. ఎందుకంటారంటే ఆయన ఒక దైనవాజ్ఞ ఆ సినిమాలో మొత్తం అవి అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయన అలా తిప్పడం కూడా ఒక హైలైట్ అనిపిస్తుంది సినిమాకి. ఏంటంటారంటే బోయపాటి సినిమా మన సినిమాలలో మనం ఇటువంటి బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటువంటి చాలా ఉంటాయి ఇటువంటి. ఇప్పుడు ఈ అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25th అంటున్నారు. సో అదే రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా కూడా అంటున్నారు. సో ఒకవేళ 2 సినిమాలు ఒకటే రోజు వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేం. ఏంటంటారంటే 2 పెద్ద సినిమాలే, పెద్ద హీరోలే ఇద్దరు. చూద్దాం. ఏంటంటారంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయితే వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఇది ఓజీ కూడా వస్తుందా రాదా. అఖండ 2 ఒకవేళ 2 సినిమాలు ఒకే రోజు వస్తే ఏ సినిమాకి ఎక్కువ హైప్ వచ్చే అవకాశం ఉందంటారు? దీంట్లో ఏం చెప్పలేము, ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా ఎక్కువ అని. ఎందుకంటారంటే ఆల్రెడీ అఖండ 2 మనం చూసాం ఎంత పెద్ద హిటో, ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఇంకా అలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, మామూలుగా ఉండదు. అది కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంది ఆయన. ఆ కత్తి పట్టడం కానీ, ఒకప్పుడు ఖుషిలో చూసాం అలాంటి కత్తి పట్టడము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ వచ్చేలేదు నాకు తెలియదు కానీ నాకైతే మెంటల్ వచ్చేస్తుంది బ్రో. ఎందుకంటావా, ట్రైలర్ చూసాక మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. బాలయ్య బాబు గారు బర్త్డే స్పెషల్గా ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం ఫ్యాన్స్కి ఇదొక ఆనందకరమైన విషయం. అందులోని ట్రేజర్ చూసాక మామూలుగా లేదు, బేవచ్చం. త్రిశూలం ఎట్లా తిరుగుతుంది కదా, ఆ సీన్ చాలా బాగుంది బ్రో. అది ఎవరికి సెట్ అవ్వదు, ఒక బాలయ్య బాబు గారికి సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఏది చేసినా సరే ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ ఇలా కొత్తే వెళ్ళిపోవడం, లేకపోతే గుర్తుతే చెట్లు పడిపోవడం, అవన్నీ ఆయనకు ఒక్కడికే అది సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన మాస్ లుక్కి, ఆయన చేసే డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా వరకు కూడా ఆయనకి పర్ఫెక్ట్గా, బోయపాటి గారు కానివ్వండి, ఇతర ఏ డైరెక్టర్ కానివ్వండి, ఆయనకి పర్ఫెక్ట్గా ఆయన తగ్గట్టుగానే డైలాగ్ రాస్తారు. ఆయన యాక్టింగ్ పరంగానే కూడా తీస్తారు షార్ట్లు కూడా. ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఉన్న హీరోలు అందరూ కూడా ఒక 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. కానీ బాలయ్య బాబు గారు ఒక సంవత్సరానికి ఒక సినిమా ఖచ్చితంగా వస్తుంది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో మరి ఈయన ఎనర్జీకి మీరు ఏం చెప్తారు? ఆయన ఎనర్జీ ఇప్పుడు అందరూ ఆయన ఏజ్ అయిపోయింది అని అనుకుంటారు. ఆయన ఇంకా చిన్న కుర్రాడే. ఎందుకంటే బాలకృష్ణుడు బాలకృష్ణుడు అంటే ఎవరు, చిన్నవాడే కదా, పెద్దవాడు కాదు కదా. అంటే బాలకృష్ణ అనే వ్యక్తి ఆయన వయసులో పెద్దవాడే, కానీ ఆయన మనకి ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడే ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలి, ఎవరన్నా ఆపదలు ఉంటే ఆదుకోవాలి. అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు కవర్ చేస్తాడు ఆయన. పాలిటిక్స్కి న్యాయం చేస్తాడు, ఇటు సినిమాలకి న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి. అందుకని అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో సినిమాలు తీయాలనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఇప్పుడు అకౌంట్ టీవీలో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ చూసా ఎలా ఉందో, ఆ చూడడం ఇలా తిరిగినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చి, ఇప్పుడు ఆయన కంటి చూపుతూ ఇలా జస్ట్ సైడ్ లుక్ ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ శివుడు అలా కనిపించి
మళ్ళీ సోలం ఇలా పడుకుని ఇలా తిరిగినప్పుడు ఒకసారి అక్కడ దుర్గాదేవి కనిపించి అది ప్రతిదీ షార్ట్ కూడా ఒక వేరియేషన్లో తీశారు. అది ఎలా అంటే అది గ్రీన్ క్లాత్ తీసేది అన్న లేదు, రియల్గా తీసే న్యాచురల్గా కనబడుతుంది, మామూలుగా లేదు. బాలయ్య బాబు గారు ఎలాగంటే సూపర్. ఆయన ఎప్పటికీ కూడా ఎంతో మందిని ఆదుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా ఇంకా సూపర్ హిట్ అవ్వాలి, 5,000 కోట్ల రూపాయలు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా. థ్యాంక్ యూ. వాళ్ళకి బూస్ బంప్సే వస్తున్నాయేమో అన్న, నేను నిల్చుంటే కింద షవరింగ్ కూడా వస్తుందన్న. నిజమన్నా, అది అసలు యాక్చువల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని యాక్చువల్ మూవీ కోసం అయితే వెయిటింగ్. ట్రైలర్తో కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చారు, మూవీతో అయితే కంప్లీట్గా మన హంగరీ అయితే తీరిపోతుందని చెప్పొచ్చు అన్న. సూపర్ ఉంది మూవీ ట్రైలర్ అయితే. పర్టికులర్ గా ఒక సీన్ అది త్రిశూలం మన ఇట్లా తిప్పగానే చుట్టూదా తిరుగుకుంటే తలకాయలు నరికేసిన సీన్. సో అందరు సోషల్ మీడియాలో కూడా ఒక ఊపేస్తుంది అది. అవును, ఎట్లా అనిపించింది? నిజం అన్న, ఒక కొత్త యూనిక్ అన్నమాట. ఇందులో బాలకృష్ణ గారు బోయపాటి అంటే అప్పట్లో బాలకృష్ణ అంటే బి గోపాల్ అని వచ్చేవారు, ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి అనే మళ్ళీ వస్తున్నారు. నిజంగా అది ఒక యూనిక్గా ఉంది, ఆలోచించడం కూడా యూనిక్గా ఆలోచించారు డైరెక్టర్. సూపర్ ఉంది ఆ సీన్ అయితే, మార్వెలస్, ఎక్సలెంట్. అసలు ఏమాత్రం అసలు ఇది ఫేక్ అనేటట్టు లేదు. మనం కర్ర కూడా ఎట్లా ఎడితే ఇట్లా తిప్పుతుంటే తిరుగుతుంది ఎట్లా, అట్లా త్రిశూలం కూడా తిరిగి పేకలు కట్ చేయడం అయితే రియాలిటీగా ఉంది. ఇప్పుడు యంగ్ హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ ఒక 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా బాలయ్య బాబు గారు వీళ్ళతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా ఖచ్చితంగా వస్తుంది, అది కూడా హిట్ కొడుతున్నారు. సో మరి ఆయన సెలెక్ట్ చేసుకున్న ఈ కథలు కావచ్చు, ఏం చెప్తారు ఆయన గురించి? బాలకృష్ణ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న. ఆయన సినిమాలు అంటే ఇష్టం, ఆయనకి డబ్బుల కోసం నేను సినిమాలు చేయట్లేదు. ఆయనకు ఫ్యాషన్ మూవీస్ తీయాలని, మూవీస్ చేయాలని ఫ్యాన్స్ కోసం చేస్తూ ఉంటారు. సో ఆయన ఆ ఇంట్రెస్ట్ని అట్లా మనం చూసి ఆనందించాలి తప్ప వేరే హీరోతో అయితే కంపేర్ చేయకూడదు అన్న. ఎందుకంటే ఆయన ఇప్పుడు డ్యాన్స్ ప్రతి ఒక్కరికి పోటీగా డ్యాన్స్ చేస్తున్నారు, అట్లయితే డ్యాన్స్ గురించి కూడా కంపేర్ చేయొచ్చు. కానీ మన కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు. అదన్న. థ్యాంక్స్ అన్న. త్రిశూలం ఇలా తిరుగుతూ ఆయన నడుచుకుంటూ పోతే ఆ మెడ చుట్టూ తిరుగుతూ అందరినీ చంపేసుకున్నారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారా బోయపాటి గారు మా బాలయ్యని? అసలు ఇంత మాస్ అమ్మ మొగుని చూపిస్తున్నారు మీరు ఆ ఏజ్లో. అంటే ఏజ్ అని నేను చెప్పాను, బట్ అంటే ఈయన ఉన్న సీనియారిటీలో అంత మాస్ చూపెట్టడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాలయ్య గారు అండ్ బోయపాటి గారు. అంటే మాస్ సినిమాలు తీయడంలో మిమ్మల్ని మించి ఎవరు చేయలేరు, బోయపాటి గారు అండ్ బాలకృష్ణ. మీ ఇద్దరి కాంబినేషన్లో ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు, అన్ని బ్లాక్ బస్టర్లు, ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్న ఇప్పుడు యంగ్ హీరోలు అందరూ కూడా ఒక 3-4 సంవత్సరాలకి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు, కానీ బాలయ్య బాబు గారు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా, అది పక్కా హిట్. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సెలెక్షన్స్ కానీ, ఫస్ట్ జనాలకి ఏం కావాలి అంటే మాస్, ఫ్యామిలీ డ్రామా ఉండాలి అండ్ మాస్, 4 స్టెప్పులు చాలు. అవి ఆ జనాలే పల్స్ పట్టాడు ఆయన. అందుకు జనాలకు తగ్గట్టు మాస్ ఫైట్లు అండ్ 4 ఒక సెంటిమెంట్ స్టోరీ, 4 డ్యాన్సులు, 4 పాటలకి 2 రొమాన్స్, అంతే చాలు. అంటే అటు పాలిటిక్స్ కావచ్చు, ఇటు సినిమాలు అన్ని కూడా ఫుల్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కూడా సాటిస్ఫై చేస్తున్నారు. సో ఇట్లాంటి హీరోలు అంటే ఆయన జనరేషన్ కి తగ్గ హీరోలు అందరూ కూడా వెనక్కి తగ్గారు. సో మీరు ఈయన ఒక్కడే మొత్తం కంటిన్యూస్ గా ముందుకు వెళ్తున్నాడు. సో అండ్ హిందూపురంలో ఎమ్మెల్యే ఆయన అక్కడ అది చూసుకుంటూ ఆ పనులు అక్కడ చేస్తూ మళ్ళీ ఇక్కడ సినిమాలు కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇవన్నీ చూసుకోవడం, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఇవన్నీ చేస్తున్నా. అసలు ఈయన అసలు టైం ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళందరూ ఇది ఫారిన్ ట్రిప్లని అక్కడని ఇక్కడని వెళ్తున్నారు, ఈయన అసలు ఎప్పుడు వెళ్తాడో అర్థం కావట్లేదు. పాపం ఈయన షూటింగ్లు ఇక్కడ అసెంబ్లీ ఇవి తప్ప బయట ఎక్కడ చూడట్లే మనం. అండ్ కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు కూడా ఫారిన్ ట్రిప్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సినిమాలు చాలా చేశారు, బట్ మీ సినిమాలు ఎప్పుడు వచ్చినా వెయిటింగ్ అంతే. చాలామంది ఇచ్చారు, చాలామంది ఏమన్నారు, బాగుందన్నారా బాగాలేదన్నారా? బీభత్సం అన్నారు. మరి అలాగే ఉంటుంది బాలయ్య బాబు అక్కడ. ఎందుకంటే కొత్త అవతారంలో శివ తాండవం ఆడేసాడు, మౌలిక కాదు, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా ఇప్పుడు హీరోలు కూడా పనికిరారు ఇక. బాలయ్య బాబు ఆ వయసులో కూడా అఘోరాలాగా గడ్డం పెంచుకొని ఎఫెక్ట్ల తర్వాత విషయంలో కానీ ఆ సోలం తిరగటం కానీ అదంతా అది చూస్తాకి చాలా బాగుంది. కొంచెం ఓవర్ గా అయింది బాలయ్య బాబుకి ఏమని అనుకున్నారు కొంతమంది. ఇప్పుడు కాళేశ్వర సుమోలు వేసిద్దిగా, అది ఓవర్ కాదా? చూడలేదా? టికెట్ కొనుక్కొని వెళ్ళి విజిలేస్తే లేగలేదా? చూసావుగా? ఇది చూడు, బాలయ్య బాబు అంటేనే అంతే ఉంటుంది. అలా ఉంటేనే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇష్టపడతారు. అది అంటే ఇప్పుడు ఈ సినిమా అఖండ 2 అంటే సీక్వెల్ గా వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. సో అది ఈ సినిమా వచ్చే రోజు ఓజీ కూడా వస్తుందని కొంతమంది అంటున్నారు. సో మరి ఎట్లా ఉంటుంది? ఓజీ రాదు. ఓజీ ఇప్పుడులో ఇంకో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, హాస్టల్లో చంపుకోవడమే మనం. అప్పుడు డేట్ అని
చెప్తున్నారు కళ్ళ ముందు, డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వట్లా. ముందు అఖండ 2నే. మరి ఇప్పుడు యంగ్ హీరోలు అందరూ కూడా 3-4 సంవత్సరాలకు ఒక సినిమా, అది ఒక ఆనవాయితీ అయిపోయింది అనమాట. మరి బాలయ్య బాబు గారు ఇయర్లీ ఒక సినిమా పక్క హిట్ అవుతుంది. మరి ఆయన ఎనర్జీ కావచ్చు, సెట్ చేసుకున్నటువంటి కథలు కావచ్చు, ఏం చెప్తారు? ఆయన తీసే కాన్సెప్ట్లో దమ్ము ఉంది, ఆయన యాక్టింగ్లో దమ్ము ఉంది, ఆయన పంచబోరి చెప్పక్కర్లా. సో వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా చెప్పక్కర్లా. సో ఆటోమేటిక్గా చిరిగిపోద్ది అన్నమాట. మరొకసారి బీభత్సం పక్క అంటారు. బీభత్సం కాదు, మరొక బీభత్సం ఇది. అమ్మో, బీభత్సం కాదు ఇది, మరొక బీభత్సం అది. ఓకే.